ఉన్నతుడా మీకే స్తోత్రం 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 స్తోత్రం. మా మంచి తండ్రి మీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ ఇంటర్నేషనల్ పవర్ఫుల్ ప్రయత్నం ద్వారా జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యా ప్రభు, దైవ సేవకులు ప్రియులు నాగల జాషో గారిని వారి కుటుంబమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. భారముతోనూ ప్రయాసతోనూ జరిగిస్తున్నటువంటి పరిచయను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. శక్తివంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, విస్తరింప చేయండి. ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీ దాసునికి మీరు అనుగ్రహించండి. ఆటంకపరుస్తున్న అపవాది యొక్క తంత్రములన్నిటినీ కూడా యేసు నామములో బంధించండి నాయన. అనేక మంది దైవ సేవకులు నా తండ్రి యొక్క పేజీ ద్వారా వర్తమానములు అందిస్తూ ఉండగా, ప్రార్థనలు చేస్తూ ఉండగా ఆశ్చర్యకరమైన నీ సహాయం నీ బిడ్డలకు మీరు అందించమని బ్రతిమాలు కొనుచు ఉన్నాం. శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, యేసయ్యా మీకే స్తుతి 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 స్తుతి. మీకే స్తోత్రం 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 స్తోత్రం. మరొక తరుణం ప్రభువా, ఈ యొక్క పేజీ ద్వారా నీ బిడ్డలతో ప్రభు సంభాషించడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు. దైవ సేవకులకు మీరు ఇచ్చిన ప్రేరణ బట్టి నీకు స్తోత్రాలయ్యా. జాషోయ్ గారి వారి కుటుంబాన్ని మరొకసారి మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం. ఎత్తిపట్టండి, మరింత కృపతో నింపండి. ఆశ్చర్యకరమైనటువంటి మీ సహాయం మీ బిడ్డలు స్థిరపడేంత వరకు కూడా అందించమని బ్రతిమాలు కొనుచున్నాము నాయన. దాను మొదలుకొని బెహర్షబా వరకు సమయోలు కీర్తి నాయన ప్రశంసించబడినట్లుగా ఈ బిడ్డల యొక్క కీర్తి నాయన ఈ భారతదేశం మాత్రమే, ఆంధ్రప్రదేశ్ మాత్రమే, రాయలసీమ ప్రాంతమే కాకుండా నాయన ఎల్లలు దాటి ప్రపంచమంతా విస్తరించినట్లుగా మీరు కృప చూపండి. కనికరించమని నా తండ్రి యొక్క సాయంత్రపు వేళ పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా, నీ వాక్య ధ్యానము ద్వారా నీ బిడ్డలకు మరింత సమీపంగా వెళ్ళడానికి విరిచిన అవకాశమును బట్టి స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియ బిడ్డలు పాటలు పాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవ ఈ ఆత్మ సంచారము మా మధ్యలో జరుగునుగా. యేసు నామములో సమస్త విధములైన ఆటంకములు, చీకటి యేసు నామములు కొట్టివేయబడునుగా. కృపతో నింపండి, కృపతో నింపండి, కనికరించండి స్వామి. అయ్యా, ఈ సాయంత్రపు వేళ రాజా మా మనవులు, మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించండి. నిశ్చయముగా నీతి భాస్కరుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృపా కిరణాలు అయ్యా మా మీద వాలునట్లుగా మీరు సహాయం చేయండి రాజా. కృప చూపమని బ్రతిమాలు కొనుచున్న, కనికరించమని బ్రతిమాలు కొనుచున్న, దారి చూపమని బ్రతిమాలు కొనుచున్న, నడవవలసిన త్రోవలను ఉపదేశము చేయండి. చక్కని తిన్నని మార్గంలో నడిపించండి. ఎవరైతే ఆన్లైన్ టెలికాస్ట్ ద్వారా ఈ మాటలు ఆలకిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క కుటుంబంలో ఆశ్చర్యకరమైనటువంటి నీ మేలులు నీ బిడ్డలు అనుభవించుదురుగా. ఇది మొదలుకొని నీ బిడ్డలు విస్తరింప చేయమని బ్రతిమాలు కొనుచును. దీవించబడుదురుగాక నాయన. మీ నామ మహిమార్థమై మీ కార్యాలు జరిగించండి స్వామి. మీరు వాగ్దానం చేశారు, నన్ను నేను మీకు కనబరుచుకుందనని చెప్పావు నాయన. నన్ను నేనే మీకు కనబరుచుకుందనని వాగ్దానం చేశావు. నిశ్చయముగా ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ యొక్క శక్తి బయలుపరచబడినట్లు మీరు కృప చూపమని, కనికరించమని. ఆన్లైన్లో ఎవరైతే నీ మాటలు వింటున్నారో ప్రభువా, ఆధ్యాత్మికంగా శారీరకంగా అన్ని విషయాలను నీ బిడ్డను అభివృద్ధి పరచాను. వింటున్న వారి హృదయాలలో సంతోషము, నెమ్మది, సమాధానము, దీర్ఘాయువు కలుగునుగాక. ప్రభువా, మీరే కృప చూపి భారము కలిగి ప్రార్థన ఆత్మతో నీ బిడ్డలు ఉండటానికి మీరు సహాయం చేయండి నాయన. దేశము కొరకు, రాష్ట్రము కొరకు, వారుంటున్న ప్రాంతం కొరకు నాయన. నా ప్రభువా, పౌలు ఎలాగైతే ఏథెన్సు పట్టణం కొరకు కన్నీళ్లు విడిచాడు, అలాగూ ప్రభువా మా ప్రాంతాలను బట్టి మేము కన్నీళ్లు విడిచి ప్రార్థించి అనేకమైన ఆత్మలని యొద్దకు చేర్చడానికి మీరు సహాయం చేయమని, కనికరించవలసిందిగా
మా మధ్యలో మీ ఆత్మ సంచారం జరుగుతున్నందుకు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమయు ఘనతయు ప్రభావమును మీరు మాత్రమే ఆరోపించుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇంటర్నేషనల్ పవర్ఫుల్ ప్రేయర్ టీమ్ ద్వారా నాగలి జాషువా అయ్య గారు వారి కుటుంబానికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మా హోసన్న దేవుని ప్రత్యక్షత మందిరం తరపున తెలియపరుస్తున్నాం. దేవుడు మరింతగా మిక్కిలిగా ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు వారిని ఎత్తి పట్టుకొనుగాక. మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. దేశంలో ఈ యొక్క కరోనా ప్రభావం విస్తరించకుండా ఎక్కడిదక్కడ ఆగిపోయి, అలాగే ఏదైతే గవర్నమెంట్ సడలింపించిందో ప్రభుత్వం ద్వారా కలిగినటువంటి సడలింపు వలన ఇదిగో మందిరాల వలన మళ్ళా కరోనా ఇలా వ్యాపించిందని పేరు రాకుండానట్లు, దేవుని నామం అవమానపాలు కాకుండానట్లుగా ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుతూ ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా సురక్షితముగా ఈ యొక్క 8వ తారీఖు నుంచి జరుగుతున్న ప్రార్థన కార్యక్రమాలన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడు కంచె వేసి ప్రతి ఒక్కరిని సురక్షితముగా భద్రపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. నీవే కృపాధారము త్రియేక దేవ, నీవే క్షేమాధారము. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే
పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినేవి పావనమూర్తివి ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినేవి పావనమూర్తివి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి నీ కార్యములను నూతనపరచి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి నీ కార్యములను నూతనపరచి పావనమైన జీవనయాత్రల విజయమునిచ్చితివి పరమరాజ్యములు నిలుపుట కొరకు అభిషేకించితివి పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు నిన్నే ఆరాధితులు పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నిన్నే ఆరాధితులు పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నూతన బలమును నూతన కృపను నూతన బలమును నూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధితులు పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నిన్నే ఆరాధితులు పరిశుద్ధుడా ఈ స్తోత్ర
హల్లెలూయా. నీ కృప లేనిదే మేము ఎందుకు పనికిరం ప్రభువా. అయ్యా, నీ కృప లేకుండా మేము దేనికి పనికిరము నాయనా. తండ్రి, నీ నామం మహిమపరచబడును గాక, మీ నామం ఘనపరచబడును గాక, మీ నామం స్తుతించబడును గాక, మీ నామం కీర్తించబడును గాక. అన్ని జనులలో అయ్యా మమ్మల్ని బట్టి మీ నామం మహిమపరచబడినట్లు ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది ప్రజలను నీ వాక్కును చేరుకుంటున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆధ్యాత్మికమైనటువంటి అంతరిక్షంలో నీ ప్రజలు మునిగి తేలినట్టు మీరు కృప చూపండి నాయన. మాకెవరున్నారయ్యా? నీవు తప్ప మాకు వేరే ఆశ్రయదుర్గం ఎక్కడుందయ్యా? నీవే మా కొండ, నీవే మా కోట, నీవే మా ఆధారం. ప్రభు, నీవెన్ని చేసినా నువ్వు లేకపోతే మేము సున్నా నాయనా. నీవు లేకపోతే మేమెందుకు పనికిరాని వాళ్ళం అవుతాం. నీవుంటే ప్రపంచాన్ని జయించగలుగుతాం. మరణములు జయించిన వాడ, సమాధి గుండెలు చేయించి మృత్యుంచేయండి. 3వ దినాన లేచి ఇదిగో నేనున్నాను అని బలపరిచిన వాడా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీసస్ శక్తిమంతుడా ప్రభు. దావీదంటాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ భూలోకంలో నాకేది అక్కర్లేదు. నిజమే తండ్రి, నీవు మా చెంతనుండగా, మా ప్రక్కనుండగా, మా కుడి పార్శ్వమునుండగా మాకు భయమేలా తండ్రి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన మనకు జీవ కిరీటం అని ఒక నినాదంతో ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు అని మనం తెలుసుకొని ముందుకు ప్రయాణం కొనసాగగలిగితే వాక్యం అంటుంది, కన్నీళ్లతో విత్తావా, సంతోష గానాలతో భుజముల మీద పనులు వేసుకొని వెళతాం. ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడున్నాడు. దేవుని బిడ్డ, ఏ విషయంలో కూడా మనం అలసిపోక, సొమ్మసిల్లిపోక ప్రభువుని పెట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అందరం కూడా ప్రభువుని ఆరాధన చేసుకుంటూ శక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క నామాన్ని మనం ఆశ్రయిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండక అందరూ కూడా నాతో కూడా కలిసి, ప్రభు నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. జీవాధిపతి జీవాధిపతి, సర్వాంతర్యామి, సర్వలోక రక్షకుడా, కృపగలిగిన వాడా. హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏది ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువమ్రానుపై రక్తము కాచి రక్షించితివి, ఏ స్థితిలోనైనా
సంతృప్తి కలిగి జీవించెదను. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా గ్లోరీ. అందరూ కూడా సంతోషంతో చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నా కొరకు సర్వము ధారాళముగా దయచేవాడవు, దాహము తీర్చుటకు పన్నను చేర్చిన ఉపకారివే, నా కొరకు సర్వము ధారాళముగా దయచేవాడవు, దాహము తీర్చుటకు పన్నను చేర్చిన ఉపకారివే, అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధిల్తును అనుక్షణము, అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధిల్తును అనుక్షణము, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీ వలన ఫలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు, నీ వలన ఫలము నొందిన వారే ధన్యులు, నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు, నిలువరమైన రాజ్యములో నిన్ను చూచుటకు నిత్యము కృప పొంది సేవించెదను తుది వరకు, అలసిన వారి ఆశను తృప్తి పరచితివి, అనంత కృప పొంది ఆరాధిల్తును అనుక్షణము, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, మనోహర ప్రేమకు నిలయుడా, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు, యేసయ్యా 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 యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన
నీవే కదా నా ఆరాధన, యేసు నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే నీవే నా ఆరాధన, గ్లోరీ నీవే నీవే నా ఆనందము, ఆనందము నా ఆరాధన, ఆరాధన నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన, యేసయ్య నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆరాధన, స్తుతిగానమా నీవే నీవే నా ఆనందము, ఆనందము నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, హల్లెలూయా, 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 ఆరాధ్యుడా నీకే స్తోత్రం, అభిషేక్తుడా నీకే స్తోత్రం, బలవంతుడా నీకే స్తోత్రం, నా యేసయ్య నీకే స్తోత్రం, ఆరాధ్యుడా నీకే స్తోత్రం, బలవంతుడా నీకే స్తోత్రం, సుందరుడా నీకే స్తోత్రం, హల్లెలూయా, 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 హోసన్నా జయమే, హోసన్నా జయమే, గ్లోరీ, హోసన్నా జయమే, జయం జయం జయం, యేసు రక్తం జయం జయం, యేసు రక్తం జయం జయం, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రం, సుందరుడా నీకే స్తోత్రం, బలవంతుడా నీకే స్తోత్రం, బలవంతుడా నీకే స్తోత్రం, సుందరుడా నీకే స్తోత్రం, ఆరాధన ఆరాధన ఆరాధన, 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 బలవంతుడా నీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం, సర్వాధికారి స్తోత్రం, స్తుతిగానమా నీకే స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, ఆధ్యాత్మికమైనటువంటి కృప, ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క సహాయం ఆలకిస్తున్న ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దర్శించునుగాక. ప్రతి నరము, ప్రతి కండరము, ప్రతి చీలమండలం యేసు నామములో బాగు చేయబడునుగాక. స్వస్థ చిత్తులై ఆరాధనలో పాలు పొందులు ప్రతి ఒక్కరిని నా గాయపడిన యేసయ్య హస్తం ఇప్పుడే స్వస్థపరచునుగాక. యేసు రక్తం ప్రోక్షించబడుతూ ఉండగా ఆకాశము నుండి సర్వోన్నతుని శక్తి ఒక్కొక్క నరమును ఒక్కొక్క కండరమును తాకునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదిగో అదిగో సర్వాధికారి అయినటువంటి దేవుడు మహామహిమతో
మన మీదకి దిగి వస్తూ ఉండగా అవిధేయమైన మనస్సుతో కాక ప్రభువుని ఆహ్వానించి ఎప్పుడు ఆయన మహిమ నిన్ను తాగుతుందో నీ జీవితంలో జరగని కార్యాలు, ఊహించని కార్యాలు పొందుకోబోతున్నా. స్వస్థ చిత్తులై నీ ప్రజలు ఆరాధనలో నిన్ను మహిమపరచుదురుగాక. ఇప్పుడే నీ గాయపడిన హస్తం నీ ప్రజలను తాకునుగాక. తీరని రోగములు, కుదరని సమస్యలు, ఆర్థిక స్పరమైనటువంటి ఇబ్బందులు ఏ కొలిమిలో కాల్చబడుతున్నారో, ఎంతటి శక్తి ప్రభావమైన అపవాది క్రియలు, దురాత్మ శక్తులు, అంధకారపు శక్తులు, చాతబడి శక్తులు సమస్తము యేసు నామములో నిర్మూలము చేయబడునుగాక. తన దాసుని నోటి మాటలు అంగీకరించి ఇప్పుడే 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 వాక్యము వెలువడుతుండగానే వెలుగు ప్రకాశించునుగాక. తండ్రి యేసయ్యా, ఎంత మంచి దేవుడు ప్రభువా. నాయనా, మా చింతలన్నీ తీర్చే దేవుడు అయినా నీ బిడ్డలను స్వస్థపరిచినందుకు వందనా. ఆకాశము నుండి నీ కన్నులు నీ బిడ్డలు పరిశీలిస్తున్నందుకు వందనా. సహాయం చేసి దీవించి ఆశీర్వదించి మహిమయు ఘనతయు ప్రభావం మీరు మాత్రమే ఆరోపించుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ దివ్యమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్న మరొకసారి ఇంటర్నేషనల్ పవర్ఫుల్ ప్రేయర్ టీమ్ ద్వారా ప్రభు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి దైవ సేవకులు జాషువా గారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రభు వారిని వారి పరిచర్యలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హగ్గయి గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడింది. దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ గ్రంథం తెరచి హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ఇలాగూ రాయబడి ఉంటుంది. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను ఫలించకపోయింది కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. ఆమేన్, హల్లెలూయా. కొట్లలో ధాన్యం ఉన్నా లేకపోయినా, ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను ఫలించినా ఫలించకపోయినా నేనున్నానే. సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, సర్వాధికారం కలిగినటువంటి దేవుడనని ప్రభు తెలియపరుస్తున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు బాగుంటేనో, నీ దగ్గర డబ్బు ఉంటేనో, నీ దగ్గర బంగారం ఉంటేనో, లేక నీ ఇళ్ళు స్థలాలు పొలాలు ఉంటేనో సేవకుడు వస్తాడేమో. దేవుడు అలాంటి వాడు కాదు నా ప్రభు. నువ్వు ఏ పరిస్థితి అయినా, ఇక్కడ శ్రేష్టమైన మాట రాస్తున్నాడు. నీ పరిస్థితులు అంధకారంలో ఉన్నాయా? ఆర్థికంగా చితికిపోయినావా? నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు నలిగిపోయినా కూడా నేనున్నాను కదా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ప్రభులో ఉన్నటువంటి ఆ సుగుణం ఎటువంటి వారినైనా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న ప్రభు ఎవరంటే నీవు నేను అనుకున్నట్లు బలహీనుడు కాదు, లేక నీవు నేను అనుకున్నట్లుగా శక్తిహీనుడు కాదు. ఏదో 2 రోజులు ప్రార్థన చేసి అలసిపోయి నీరసిల్లిపోయిన తత్వము కాదు ఆయనది. ఆయన ఎవరో తెలుసా? ఆయన తలచుకుంటే భూమిని ఆకాశమును తరల్లకిందులు చేయగలిగినటువంటి దేవుడు ఆయన. మరి ఎంత మహిమ కలిగినటువంటి దేవుని ఆశ్రయిస్తున్న నీవు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు? ఎందుకు దీవించబడలేకపోతున్నావు? ఎందుకు ఆయన ఆధ్యాత్మికమైనటువంటి కృప చేత నింపబడలేకపోతున్నావు? కాస్త ఆలోచించేయండి దేవుని బిడ్డలారా. వాక్యం అంటుంది, నిశ్చయముగా నీతి భాస్కరుడైనటువంటి ప్రభు యొక్క కృపాకిరణాలు ఈ రాత్రి మీ మీద ప్రకాశించి ఈ ఆన్లైన్ ప్రోగ్రాం ముగిస్తూ ఉండగానే నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా.
ఇది మొదలుకొని నేనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ నెలలో మా మినిస్ట్రీకి ప్రభు చక్కని వాగ్దానాన్ని ఇచ్చాడు. నేను మీకు కనబరుచుకుంటాను. ఆ మాటకు అర్థం నాకు కాస్త మొదట్లో అర్థం కాలేదు, కానీ ఈ 2 దినాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అంటారు, నేను కనబరుచుకొని ప్రత్యక్షపరుచుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు కంగారు పడిపోయి అపోహల పాలైపోయి ఏం జరుగుతుందన్న భయంతో పాపం చేసేవారు అనేకులు ఉన్నారు. ఇవాళ వాక్యము సరిగ్గా తెలియక, విభాగించడం తెలియక, అర్థం చేసుకునే జ్ఞానం లేక పెడతిరువ పట్టే ప్రజలు కూడా ఉన్నారు. ఇవాళ వాక్యం అంటుంది, దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడనే ఒక శుభకరమైనటువంటి ఆలోచన కలిగి శుభప్రదమైన నిరీక్షణతో ఆయన కొరకు కనిపెట్టుకోగలిగితే నిన్నుగా మాత్రం ఉంచడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ ఆశీర్వదిస్తాడా? మీకు అనుమానం రావాలి. మరి అందరినీ ఆశీర్వదిస్తాడా? అందరినీ దీవిస్తాడంటే కానే కాదు. పరిశుద్ధ గ్రంథానికి ఒక పద్ధతి ఉంది. చాలామంది సేవకులు ఇవాళ పద్ధతిని బోధించట్లేదు, వాగ్దానాన్ని బోధిస్తున్నారు. అందువలన ఇవాళ దేవుని నామానికి అవమానం కలుగుతాను. ఏమిటి పద్ధతి అంటే, ప్రభు వారు దీవించడానికి ఒక చక్కని ప్రొసీజర్ పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో. క్రొత్త నిబంధన భక్తులుగా మనకు బాగా తెలుసు, రక్షణ పొందాలి అంటే వెళ్ళిపోయి ఓ చెరువులోనో, డబ్బులుంటే యోర్దాను నదిలోనో వెళ్ళి మునిగేసి బాప్తిసం తీసుకుంటే కుదరదు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతావా? వెళ్ళవు. రెండోది, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన దేవుని సన్నిధికి మానకుండా వచ్చినంత మాత్రాన దేవుడిని ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడు. అదేంటండి, బాప్తిసం తీసుకుంటే ఆశీర్వదిస్తాడని మా పాస్టర్ గారు చెప్పాడు, నువ్వు పరలోకి వెళ్ళిపోతావు అన్నాడు, నువ్వు చక్కగా టైం టు టైం దశంభాగవి నీకు పని అయిపోద్ది అన్నాడు, నువ్వేంటి ఎలా చెప్తున్నా? కొన్ని శుద్ధీకరణ పద్ధతులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. శుద్ధీకరణ లేకుండా ఈ ప్రపంచంలో ఏ నరుడు పరలోకానికి వెళ్ళలేడు, ఏ నరుడు దేవుని ద్వారా ఆశీర్వదించబడలేడు. హల్లెలూయా. ఏమిటా శుద్ధీకరణ పద్ధతి అని మనం ఆలోచన చేస్తే, యాకోబు స్వాతంత్రతను పొందుకొని, దేవుని యొక్క మన్ననలు పొందుకొని, దేవుని పిలుపును పొందుకొని బేతేలుకు ప్రయాణం అయ్యాడు. మీకు అంతా తెలిసిన స్టోరీయే. 20 సంవత్సరాలు వృధాగా తన మామ దగ్గర కాలాన్ని గడిపాడు. వృధా ప్రయాస. దేవుని దర్శనం లేకుండా ఎవడు వెళ్ళినా మీకు చాలాసార్లు చెప్తాను, ప్రభు మాట కాకుండా నువ్వు ఎక్కడ చేయబెట్టినా చేతులు కాలిపోతాయి. తర్వాత నువ్వు ఆయింట్మెంట్ రాసుకున్నా, జడ్డు బావ రాసుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు, సమయం వృధా అయిపోతుంది. యాకోబు జీవితం కూడా 7 + 7 + 6 7 7 6 మొత్తం 20 సంవత్సరాలు. ఒక భార్య కోసం 7 సంవత్సరాలు, ఇంకో భార్య కోసం 7 సంవత్సరాలు, ఇంకో 6 సంవత్సరాలు ఆస్తి కోసం. 20 సంవత్సరాలు తన యవ్వన జీవితాన్ని అక్కడ కాల్చుకున్న తర్వాత దేవుని బిడ్డలారా, తనలో శక్తి ఉన్నప్పుడల్లా లోకంలో ప్రయాసపడ్డాడు. ప్రభు పిలిచిన తర్వాత ఏదో దేవునికి లోబడాలి అన్నట్లు బయలుదేరాడో ఏమో, అతని దారంతా సమస్యలు చూడకుండమే. ఆశీర్వాదం కలుగుతుందన్న నిరీక్షణ ఒక పక్క ఉన్నప్పటికీ పరిస్థితుల ప్రభావం తను ఎటువైపుకు వెళుతున్నానో అది కరెక్టో కాదో అన్న అనుమానం కూడా ఒకవైపు ఉంది. మధ్యలో అన్న రావటం ఇవన్నీ మనకి తెలిసిన స్టోరీయే. అయితే మధ్యలో మనకి 34వ అధ్యాయంలో పిల్లల యొక్క జీవితం అక్కడ కుక్కలు చింపిన ఇస్త్రాకులాగా మార్చబడుతుంది. కారణం ఏంటంటే, వాళ్ళ అభిష్టాలను నెరవేర్చడం కోసం అక్కడ మధ్యలో సుక్కోతు అనే ప్రాంతంలో అతడు డేరాలు వేస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఒక రాజు కుమారుడు అక్కడ తన కుమార్తెను అనవసరమైనటువంటి దేవుని బిడ్డలారా అపోహలకు లొంగ తీసుకొని ఆమె జీవితాన్ని పాడు చేసినట్లుగా కూడా మనం అక్కడ చూస్తాం. కుమారులిద్దరూ నరహంతకులై కత్తులు పట్టుకుని వెళ్ళి వాడిని చంపినట్లుగా యాకోబు తల బాదుకుంటాడు. మీ నిమిత్తం ఈ ప్రజల మధ్యలో నేను అవమాన పాలవుతున్నానని తల బాదుకున్నాడు. పిల్లలు బట్టి వాళ్ళ అనేకులు దేవుని బిడ్డలారా ఆశీర్వాదము సమీపంగా ఉన్నప్పటికీ పిల్లల ప్రవర్తన సరిగా లేక స్వతంత్రించుకోలేకపోతున్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు, పేరు మోసిన వాళ్ళు. నాకు ఒక సేవకుడు తెలుసు, 6 పిల్లలు, ఒక్కరికి సాక్ష్యం ఉండదన్నా అని ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్తుంటే చాలా బాధ అనిపించింది. దేవుని బిడ్డలారా, సేవ చేస్తున్నాం, లక్షల మందిని, వేల మందిని నడిపిస్తున్నాం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ
మన పిల్లలు మన భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండాలి. హల్లెలూయా. అనునిత్యం పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత సేవకుడి మీద ఉంది, వాళ్ళ విశ్వాసుల మీద ఉంది. జాగ్రత్త, ఆశీర్వాదం నీ ప్రక్కనే ఉంటుంది. అది నీ యొద్దకు రావటానికి పిల్లలు ఆటంకమైపోతారు. యాకోబు పరిస్థితి చిందరవందర అయిపోయింది. దేవుని బిడ్డలారా, తల బాదుకుంటున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు 35వ అధ్యాయం ఆదికాండంలో తిరిగి ప్రత్యక్షమై ఒక మాట చెప్తాడు. యాకోబు, నువ్వు బేతేలుకు ప్రయాణము ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? పిల్లల అభిష్టాలు నెరవేర్చడం కోసం అనవసరమైనటువంటి గుడారాలు వేసి మధ్యలో ప్రయాణాన్ని కొనసాగించకుండా ఆపావు, నష్టపోయావు. ఆశీర్వాదం అనేది ఒక పద్ధతి. ఆ పద్ధతిలో ప్రయాణించేవాడే దీవించబడతాడు. కానీ మధ్యలో ఇష్టానుసారంగా పిలుపుని మార్చుకునేవాడు, దర్శనాన్ని మార్చుకునేవాడు ఆశీర్వదించబడడు. ఏమిటా పద్ధతి అంటే, ప్రభువారు యాకోబుకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అక్కడ నీ ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని నువ్వు క్రియలతో కూడా పాతి పెట్టాలి. చాలా చక్కని విషయం అక్కడ రాయబడి ఉంటుంది. యాకోబు, నీ ప్రజల యొక్క బంగారం మొత్తాన్ని తీసి నువ్వు అర్జెంటుగా ఆ మస్తకి వృక్ష కింద పాతి పెట్టాలి, దాచి పెట్టాలి అని తెలుగులో ఉంటుంది. బట్ ఇన్ ఇంగ్లీష్ పాతి పెట్టాలని ఉంటుంది. ఎందుకని అవన్నీ కూడా అక్కడ పాతి పెట్టడానికి దేవుడు ఆయన్ని ప్రేరేపించాడు అంటే, ప్రజల మనసు ఆభరణాల మీద ఉంది, ప్రజల మనసు ఆస్తిపాస్తుల మీద ఉంది. ప్రజల మనసు ఎలా ఉందంటే, వర్షం వస్తే పంటలు పండితే దీవించబడతామేమో, లేక బండి బాగా పనిచేస్తే ఎక్కువ కిలోమీటర్లు పనిచేసి తోలితే ఆ కిరాయిలు వచ్చి కార్ల వల్ల ఆటోల వల్ల నేను అభివృద్ధి చెందుతున్నానేమో అన్న ఆలోచన ఉంది ప్రజల్లో. ప్రభు అంటాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కాలు సత్తువును బట్టి అది అధికము కాదు. హల్లెలూయా. దేవుడు దీవించకుండా నువ్వు పగలు రాత్రి ఓటీలు నైటీలు ఎన్ని చేసినా కూడా నువ్వు దీవించబడలేవు. ప్రభు నీకు సహాయం చేయాలి, ప్రభు నీకు సహాయకుడై ఉండాలి. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట కూడా ఆయన కృప నీకు ముందుగా వెళ్ళాలి. హల్లెలూయా. అది లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం విఫలం విఫలం. క్రైస్తవుడే వాళ్ళ ఈ యొక్క కరోనా బారిన పడి ఎంత ఇబ్బందులు పడుతున్నాడంటే, క్రైస్తవులే కాదు అందరూ కూడా దేవుని బిడ్డలారా. ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుని భయము లేకపోవటం వల్ల. దేవుని భయం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు. ఎక్కడ దేవునికి సమయం ఇస్తున్నావు? ప్రార్థన అంటే పనికిరాదు, ఆరాధన అంటే గుర్తుకు రాదు, ఆచారకరమైనటువంటి భక్తి ముసుగులో ఎన్నాళ్ళు ఉంటావు? ప్రభు అంటున్నాడు, నిన్ను మేలు కొలుపు చేసే సందేశాన్ని రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాచీనమైన స్వభావాన్ని క్రియలతో కూడా పాతి పెట్టగలిగితే. హల్లెలూయా. ఏంటి ప్రాచీనమైన స్వభావం? రక్షణ పొందుతారు, వాక్యాన్ని అనుసరించినట్లుగానే ఉంటారు, బాప్తిసం తీసుకున్న వాళ్ళలాగే ఉంటారు, బల్లలో చేతులు వేస్తూనే ఉంటారు. ఫోన్కు రాదు రక్షణ, ఫోన్కు రాదు మారు మనసు, కంప్యూటర్కు రాదు మారు మనసు, ల్యాప్టాప్కు రాదు మారు మనసు, ఇంకా సినిమాలే, షికారులే, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. అడిగితే కోపం, చెబితే కోపం, సేవకుడు చెడ్డోడు. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, నేను నీకోసం రక్తం కార్చాను, నేను నీకోసం కన్నీళ్లు విడిచాను. నీ ప్రాచీనమైన స్వభావాన్ని నువ్వు క్రియలతో పాతి పెట్టుకోగలిగితే, ఈ రాత్రి నా కరుణామయుడైనటువంటి నా ప్రభు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, ఇది మొదలుకొని ఆయన మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అనుటకు యోగ్యుడు, సర్వాధికారము కలిగిన వాడు. చేతులెత్తి నమస్కరించుటకైనను, సాష్టాంగపడి నమస్కరించుటకైనను, కరతాళ ధ్వనులతో ఆరాధించుటకైనను సమర్థుడైనటువంటి దేవుడు ఒకడు. ఆ జన్మ బ్రహ్మచారి, కామ క్రోధ మదమోహమాశ్చర్యము లేనివాడు. కంటి చూపులోనైనను, కాలినడకలోనైనను, చేతి వ్రాతలోనైనను, హృదయ తలంపుల్లోనైనను, ఆలోచనలోనైనను పరిశుద్ధతను మాత్రమే ప్రపంచానికి తెలియపరిచిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. అంతటి చక్కని దేవుని కలిగి ఉండి, అంత పరిశుద్ధత కలిగిన ప్రభువుని ఆరాధిస్తూ కూడా ఎందుకు ఇంకా నీ ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టలేకపోతున్నావంటే, లోకం మీద ప్రేమ ఎక్కువ ఉంది దేవుని మీద కంటే. నువ్వు ప్రభువుని ప్రేమించేవాడు అయితే, భక్తిని ప్రేమించేవాడు అయితే, తల్లిదండ్రుల మాటలు చిరసావహించి లేక దేవుని బిడ్డలారా నీ బ్రతుకును మార్చుకోవాలని ఆలోచన కలిగిన వాడు అయితే, నీ ప్రాచీనమైన స్వభావాన్ని క్రియలతో పాతి పెడతావు.
కొంతమంది ఆరాధన చేసినట్లుగానే ఉంటారు, కానీ వెనకాల వాళ్ళ జీవితాలు కుళ్ళిపోయినట్లుగా ఉంటాయి. పైకి తెల్ల బట్టలు, ఇప్పుడు నేనున్నాను తెల్ల చొక్కా వేసుకున్నాను, కానీ హృదయం ప్రభువుకు తెలుసు. ఎటువంటి క్రియల మధ్యలో ఉన్నామో దేవుని బిడ్డల భక్తి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం అనేది కాదు, ఎన్ని సంవత్సరాలు తరతరాల భక్తి ఉందనేది కాదు. తండ్రి గారు, తాతగారు, ముత్తాతలు 4 తరాల భక్తి, 10 తరాల భక్తి కాదు. నీ ప్రాచీనమైన స్వభావం క్రియలతో పాతి పెట్టబడగలిగితే ఇది మొదలుకొని ఆయనే మనలను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఇంకో అంతమంది ఉంటారు. యాకోబులో 2వ కోణం చెప్తాను. 1, దేవుడు చెప్పగానే చిరసావహించి వాళ్ళ చెవులు ఈ ముక్కులు అన్నీ తీసి మస్తకి వృక్షం కింద పాతి పెట్టెను అని 35:3 అనుకుంటా రాయబడి ఉంటుంది. ఆదికాండంలో మీరు తర్వాత చదువుకోండి. దేవుడు చెప్పగానే లోబడే తత్వం, విధేయత చూపే తత్వం. యెహోషువ అన్నాడు, సందర్భం వచ్చిందని గుర్తు చేస్తున్నాను, ఆకాను నిషిద్ధమైన తెచ్చి పాళెల్లో పెట్టాడయ్యా. చిన్న హాయి పట్టణం మీదకి నువ్వు ఇన్నిసార్లు వెళుతున్న జయం పొందట్లేదంటే నీకు ఎందుకు ఆలోచన రావట్లా? చిన్న తలనొప్పిని జయించలేకపోతున్నావు, చిన్న కడుపుల నొప్పిని జయించలేకపోతున్నావు. కొంతమందికి రాత్రిపూట నిద్ర ఉండదు, భయంకరమైన వేదన, భక్తి చేస్తూనే ఉంటారు, సమస్యను జయించలేని అనుభవం. వాళ్ళు అప్పుడు ఆలోచన చేయాలి, ఇంకా నాలో ఏదో ప్రాచీనమైన స్వభావం ఉంది, అది ఇంకా పాతి పెట్టబడలా. కొంతమంది ఆలోచనలు బ్రతుకు మారదు, రక్షణ పొందుతారు, బూతులు మాట్లాడిన వాళ్ళు మాట్లాడినట్టే ఉంటారు. అసలు ఉంటున్న వీధిలో సాక్ష్యం ఉండదు, చేస్తున్న పని దగ్గర సాక్ష్యం ఉండదు. ఎక్కడ పని చేస్తే అక్కడ నొప్పులు కుప్పే. ఏమన్నా మావాడు ఎలాంటి వాడిని అడిగామనుకో, నువ్వు పాస్టర్ అయిపోయావు కానీ లేకపోతే చెప్పేవాడిని. అట్లాంటి వాడు భూమి మీద పుడతం కంటే చచ్చిపోతాం మంచిదని నాతో ఒక ఆయన. అట్లాంటి వాడు భూమి మీద పుట్టకూడదు. నేను మా ఊళ్ళో పంచాయతీ పెట్టి రోడ్డుకి ఈడ్చేద్దాం అనుకున్నాను, ఓన్లీ పిల్లలకి వెళ్ళాడని వదిలేసాను. అట్లాంటి వాడు కూడా భూమి మీద పుడతాడా అన్నాడు. నీ సాక్ష్యం ఎక్కడుంది? నువ్వు పని చేస్తున్న చోట, ఉద్యోగం చేసే చోట, వ్యాపారాలు చేసే చోట, నువ్వు వెళుతున్న మందిరంలో నిన్ను కూర్చున్నటువంటి ఒక చక్కని సాక్ష్యం సంఘములో, సమాజంలో తెలియపరచబడాలి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పగానే నీలో ఆ మారు మనసుకు తగిన ప్రతిఫలాన్ని పొందుకునే తత్వం ఎక్కడుంది? గుణపడే తత్వం ఎక్కడుంది? గుణపడటానికి ఇష్టపడట్లేదు. నన్నే అన్నారు, నా పేరు పెట్టే అన్నారు, ఇదిగో నాలో ఉన్నదాన్ని ఎత్తు చూపించారు. ఎందుకని నువ్వు సరి చేసుకోలేకపోతున్న? వాక్యముని యొద్దకు వచ్చినప్పుడు వాక్యమును బట్టి సేవకుని తిరస్కరించడం కాదు, సరి చేసుకునే మనసుని హృదయంలో ఉంటే ఇది మొదలుకొని ఆయన నిన్ను దీవించునుగాక. హల్లెలూయా. పద్ధతిని బోధించట్లేదు సేవకులు, వాళ్ళ చాలా బాధాకరం. ప్రభు చాలా రోషంతో మాట్లాడుతున్నాడు. పద్ధతిని బోధించండి, సిద్ధాంతపరమైన బోధ వద్దు. క్యాలెండర్ మీద చేయబెట్టి ప్రార్థన చేసుకోవటమో, లేకపోతే చర్చిలో పాస్టర్ గారు ఇచ్చిన వాగ్దానాలు చేయబెట్టి ప్రార్థన చేసుకోవటమో కాదు. వాగ్దానం ముందున్న ఆజ్ఞను చిరసావహించాలి. ప్రతి వాగ్దానానికి ముందు ఒక ఆజ్ఞ ఉంది దేవుని బిడ్డలారా. ఆజ్ఞను పాటించినప్పుడే నువ్వు దీన్ని పొందుకుంటావు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఒక ప్రొసీజర్లో వెళుతుంది. నువ్వు ఇది చేస్తే నేను నిన్ను విస్తరింప చేస్తాను, నువ్వు ఇది చేస్తే నేను నిన్ను దీవిస్తాను. ఇలా ప్రతిదీ కూడా దేవుని బిడ్డలారా ఒక ప్రాసెస్లో వెళుతుంది పరిశుద్ధ గ్రంథం. పద్ధతిని బోధించండి సేవకుడా. పద్ధతి లేకుండా ప్రభు ఎవరిని ఊరికి ఆశీర్వదించడం, అంత ఖాళీగా ఉండే దేవుడు కాదు మన ప్రభు. చాలా మంది జీవితాల్లో ఇవాళ ఆశీర్వాదం పక్కనే ఉన్నా కూడా పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే సరి చేసుకునే మనసు లేకపోవటం. యోబు అంటాడు, నేను మౌనై ఉంటాను, నాకు ఉపదేశం చేయండి, నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు తెలియచెప్పండి అంటే. నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని చేత సాక్ష్యం పొందుకున్నటువంటి అంతటి వాడే ఆ మాట చెప్పగలిగితే నీకెందుకు అంత జల్సీ, నీకెందుకంత సెల్ఫిష్నెస్, నీకెందుకంత పొగరు, ఎందుకంత ఈగో ప్రాబ్లం దేనికి నీకు? యోబు లాంటి మహాభక్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు ఊజు దేశంలో అతని వంటి వాడు లేడు అని రాయబడింది. 42 అధ్యాయాలు తన కోసం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి పెట్టాడంటే తగ్గింపు. నాకు ఉపదేశం చేయండి, నేను ఏ విషయంలో తప్పిపోయాను సరి చేసుకుంటాను అన్నాడు. ఆ మనసు ఉందా నీలో దేవుని బిడ్డ? ఈ వాక్యం ఆలకిస్తూ కూడా ఇంకా నీలో కోపము, నీలో ఇంకా పగ, కుట్ర, ద్వేషం ఇంకా పెట్టుకొని బల్లారాధనలో చేయవేస్తున్నావా? వ్యర్థం. విడవబడతో జాగ్రత్త. అపాయకరమైన దినాల్లో, అంత్య దినాల్లో మనం ఉన్నాం. వాక్యం అంటుంది, నువ్వు వెళ్ళాలి పరలోకానికంటే
ఇవి ఇక్కడ సరి చేయబడాలి. ఇట్స్ ఎ ప్రాసెస్. ఆకారం నిషిద్ధమైన తెచ్చి పాడెల్లో పెట్టినప్పుడు యెహోషువ తను తాను తగ్గించుకొని ఆ దేవుని మాటకు విధేయత చూపి ఆకానుని తెచ్చి వెంటనే సంహరించడం జరిగింది. నువ్వు దాచుకోకూడదు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా, మళ్ళా కావాలి అని దాచి పెడతారు. నథింగ్. తెలుగు తర్జుమాలో యాకోబు విషయంలో 35లో కొంచెం అది తిరగేసి రాయబడింది. దాచి పెట్టడం కాదు, పాతి పెట్టడం అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్. పాతి పెట్టాలి. పూర్తిగా సమూల నాశనం చేయబడాలి నీ స్వభావం. ఆకారం సంహరించాలి. ఈ ఆత్మ ఎలాంటిదో తెలుసా? ఏదో నువ్వు మళ్ళీ దాచిపెట్టావనుకో, మళ్ళీ అవసరమైనప్పుడు వాడుకుంటాం. అలా ఉండకూడదు. పూర్తిగా సమూల నాశనం చేయబడాలి. ఈ స్వభావంలో మార్పు కలిగితేనే నీలో ఆశీర్వాదం కలుగుతుంది. హల్లెలూయా. యాకోబులో ఇంకొకటి ఉంది. ఏమిటో తెలుసా? యాకోబులు సంఖ్యాకాండంలో ఉంటుంది. మీకు అందరికీ తెలిసినవే, అందుకే ఇవన్నీ రెఫరెన్స్ చెప్పట్లేదు. సంఖ్యాకాండంలో ఉంటుంది. యాకోబులో మంత్రము లేదు, శకునము లేదు, దోషము లేదు, వంకరతనము లేదు. హల్లెలూయా. ఏంటి యాకోబులో లేనిది మనలో ఉన్నది అంటే? వంకరతనం, దోషం, మత్సరం, మడత, డాగు, కల్మషం, ఇంకా శకునం. కొంతమంది ప్రార్థన చేసినట్టే ఉంటారు. శుభలేఖల మీద ఇంకా టయాన్ని ముద్రించే వాళ్ళు ఎంతమంది లేరు? ప్రార్థన చేసినట్లుగానే ఉంటారు, వాక్యము విన్నట్లుగానే ఉంటారు, పెద్ద ముసుగు వేసుకున్నట్లుగా ఉంటారు. కానీ లోకానుసారమైన కార్యక్రమాలకి కుటుంబంలో తావిస్తున్నారు. పెళ్లిళ్ళ విషయంలో వైదొలిగిపోవటం, కార్యక్రమాల విషయంలో రాజీ పడిపోవటం, లోకం కంటే ఎక్కువ రంగులు పులుముకొని ఆ సందర్భంలో దేవుని మహిమను ప్రత్యక్షపరచబడవలసిన క్రైస్తవుడు లోకంలో కలిసిపోయి లోకం కంటే హీనంగా తయారైపోతున్నాడు. లోకంలో కూడా అంత గొప్పగా చేరి కార్యక్రమాలు మనోళ్ళు రంగులు పూసుకుని ఇష్టానుసారంగా. అలాంటప్పుడు అసలు నిజంగా సేవకుడు మందిరంలో కాలు పెట్టనివ్వకూడదు. అలాంటి ఉన్నాయి. ఇంకా రోషం లేకుండా బ్రతుకుతున్నారంటే కారణం సేవకుడు సరిచేయబడాలి. వాక్యాన్ని సరిగా బోధించగలిగితే వాళ్ళలో ఎందుకని భయం కలగదు? నువ్వు కన్నీళ్ళు విరిచి నడుము కట్టుకుని ప్రభు దగ్గర ప్రార్థించే, ప్రభువా వీళ్ళు ఇంకా ప్రాచీనమైన స్వభావంలోనే ఉన్నారయ్యా, మందిరానికి వస్తూ కూడా వీళ్ళ స్వభావంలో మార్పు లేదు. ఎందుకు ఇతను ప్రార్థన చేయలేడో తెలుసా? ఇతను కూడా అలాంటి అనుభవాల్లోనే ఉన్నాడు కనుక. వీళ్ళ పిల్లలకు కూడా అయ్యే కార్యక్రమాలు చేయాలి. మళ్ళీ వీళ్ళ పిల్లలు కూడా అలాగే గంగరెద్దుల్లాగా తయారు చేయాలి. కాబట్టి ఇంకా సంఘానికి ఎక్కడ బోధించగలుగుతాడు? ఇతనిలోనే వంకరతనం ఉన్నప్పుడు ఇంకా విశ్వాసులు ఎలా సరి చేయబడతారు? బోధిస్తాడు, కంప్యూటర్ కొన్నా, నెట్ పెట్టొచ్చునా, నా పిల్లలకు ఫోనే అవసరం లేదంటాడు ఒక ఆయన. అన్నీ కొనేసి ఇంట్లో పెట్టి పిల్లల ముందు పెడతాడు. బలిపీఠం మీద చెప్పడం ఎందుకు? తర్వాత బ్రతుకు మార్చుకోలేక మళ్ళా పాపంలో పడిపోవటం ఎందుకు? దేవుని బిడ్డలారా, ఏది బోధిస్తున్నామో అది అనుసరించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇవాళ తమ ప్రాచీనమైన స్వభావాన్ని విశ్వాసులు క్రియలతో పాతి పెట్టలేకపోవటానికి కారణం సేవకుడు కూడా ప్రాచీనమైన స్వభావంలో ఉండటమే. చేతులెత్తి నమస్కరిస్తూ మీతో చెప్తున్నాను, మీ పాత రోత జీవితాన్ని ఇక నేను పాతి పెట్టాను. ఏ ముసుగులో, ఏ పాపం అనే ముసుగులో ఉన్నారో ఎవరు చూడట్లేదులే అనుకుంటున్నావు దేవుని బిడ్డ. యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచరిస్తుంది. ప్రతి చీకటి క్రియను ఆయన చూస్తున్నాడు. యాకోబులాగా నీవు సరి చేసుకునే తత్వం, దేవుని మాటకు లోబడే తత్వం కావాలి. యెహోషువ వలె వెనువెంటనే ఆకానును సంహరించగలిగిన మనస్సు కావాలి. నిశ్శబ్దమైనది పాళెంలో నుంచి పారవేసే మనసు కావాలి. వంకరతనము, శకునం ఏది ఉండటానికి వీల్లేదు. సమయాల్ని పూజించటం, సమయాల్ని ఆరాధన చేయటం ఆ సమయానికే చేయాలి. పాస్టర్ను కూడా 10 గంటల 5 నిమిషాలకే గృహప్రవేశం చేపిస్తారు. ఈయన కూడా దుర్మార్గుడు అదే నిమిషానికి వెళ్ళి గుమ్మాలు ఎత్తుతాడు, అదే నిమిషానికి వెళ్ళి రెబ్బర్ కట్ చేస్తాడు. కానుకలు పోతాయేమో. ఒక సేవకుడిని పిలిచారంట వాకింగ్ చెప్పాలంటే పెళ్ళిలో అని. శుభలాగా మీ టైం చూసి నీకు నమస్కారం నేను రానన్నాడంట. పెద్ద సేవకుడు, మంచి కానుకిస్తారు వాళ్ళు కూడా, బాగా ఉన్నవాళ్ళు. కానీ మనస్సాక్షి ఒప్పుకోలేదు ఆయనకి. గద్దించాలి మనస్సాక్షి నీకు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా దేవుని బిడ్డ? నువ్వు లోకానుసారమైన కార్యక్రమాలకి సంఘంలో చోటిస్తున్నావా? విశ్వాసులు కూడా అలాగే ఉంటారు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభు ఎవరో తెలుసా? ఏ మత్స, మడత, డాగు, కల్మషం, వంకరతనం లేనివాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయనలో ఏ పాపము లేదు. పరిశుద్ధుడు, ఆ జన్మ బ్రహ్మచారి. దేవుని బిడ్డ, నువ్వు కూడా నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు అన్నాడు. పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు.
అటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉందాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఆలకిస్తున్న మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఇది మొదలుకొని యెహోవా దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి ఆ త్రిత్వములో ఉన్న త్రియేక దేవుడు ఇది మొదలుకొని మనలను ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కొంచెం భారంతో ప్రార్థన చేయండి. చాలా లైవ్ కార్యక్రమాలు వస్తున్నాయి, వెళుతున్నాయి, ఎన్నో బోధలు వింటున్నారు. కానీ బ్రతుకు సరిచేయబడితే తప్ప దేవుని బిడ్డ నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదు. నీ బ్రతుకు సరిచేయబడాలి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. తల్ల వంచండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఈ పేజీ ద్వారా నీ బిడ్డలు కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇది మొదలుకొని ఆశీర్వదిస్తానంటున్నావు నాయన. ప్రాచీన మన స్వభావాన్ని క్రియలతో పాతిపెట్టి మమ్మల్ని సరి చేసుకుని మారు మనసుకు తగిన ప్రతిఫలాన్ని ఫలించడానికి కృప చూపండి. మాలో పాతరోత జీవితాలన్నీ కడిగి పరిశుద్ధపరిచి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి, ఆలకించిన ప్రతి ఒక్క బిడ్డను శుద్ధీకరించి నీ ఆశీర్వాదానికి వారసులు అవడానికి సహాయం చేయమని. ఏ హృదయం నొచ్చుకుందో నిశ్చయముగా వారిని బట్టి ప్రభు నీ నామం మహిమపరచబడేటట్లుగా కృప చూపి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ రాకడకు మీరు సిద్ధపరచమని బ్రతిమాలుకుంటున్నాము నాయనా. ఏ ఒక్కరు వ్యతిరేకంగా ఆలోచన చేయక ప్రభు ఆశీర్వాదాలకి నేను ఎందుకు దూరం అవుతున్నానని ఒక ఆలోచన కలిగిన ఆయన ఇకనైనా ఈ లాక్డౌన్ దినాల్లో ఇంటి దగ్గర ఉంటూ ఉండగా ఒక ఆలోచన కలిగించేసి కన్నీళ్లు కార్చి నీ బలిపీఠం ఎదుట పశ్చాత్తాపడి, అయ్యా తండ్రి, వేదనతోను దుఃఖముతోను నీ యొక్క పాదాలు పట్టుకోవటానికి మీరే సహాయం చేయమని, మహిమయు ఘనతయు ప్రభావమును మీరు మాత్రమే ఆరోపించుకోమని ప్రత్యేకంగా ప్రభువా ఇప్పటి వరకు నీ మాటలు విన్న నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఏ మత్స ఏ మడత నాకు కలంషం లేకుండా నిర్మలమైన మంచి మనస్సాక్షితో నీ బిడ్డలను ప్రభువా తండ్రి కడిగి పవిత్రపరిచి నీ రాకడకు సిద్ధపరచవలసిందిగా మా ప్రియుడు నిజలోక రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ పుణ్యనామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని పరమ కుమారుడనే యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసం, సన్నిధి సముఖం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకు సర్వలోక భక్తులకి సకల పరిశుద్ధులకి ఈ పేజీ కొనసాగిస్తున్నటువంటి జాషువాని కుటుంబానికి సంఘస్థులకు సకల లోక పరిశుద్ధులకు సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. ఇది మొదలుకొని ఆయన మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు మన సురక్షితమైన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో కాపాడి ఏ వైరస్ల ప్రభావం మనకు తగలకుండా ఆయన ఉన్నతమైనటువంటి బాహు చాపి మనల్ని సంరక్షించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.